హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా నా వైటీ ఫ్యామిలీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఇక మీకు తెలుసు కదండి, ఇదే మాకు దగ్గరలో ఉన్న పానగల్ ఛాయ సోమేశ్వరి గుడి శివాలయం. ఇదే గుడికైతే ఇంతకుముందు కూడా వచ్చాను, మీకు వీడియోలో చూపించానండి. మొత్తం అయితే ఈసారి మాకైతే దగ్గర ఇదే ఉంటుంది శివాలయం వచ్చేసి. నేను ఈసారి కూడా ఇక్కడికే వచ్చానండి. టైం వచ్చేసి 9 అలా అవుతుంది. ఎంత ఎర్లీకి వద్దాం అనుకుంటే అంత లేట్ అయిందండి. ఇక మొత్తానికైతే నేను కార్తీక దీపాలు ఇక్కడ వెలిగించాను. మస్తు ప్రశాంతంగా అనిపించిందండి. నేనైతే ఎప్పుడు కార్తీక దీపాలు కార్తీక పౌర్ణమి రోజు పెట్టలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఎందుకో నాకైతే ఆ దేవుడు పిలిచి చెప్పినట్లే పెట్టాలనిపించింది, అందుకే ఈసారి అయితే పెట్టాను. మస్తు అనిపించింది. ఇక అంతా పైవాడి లీల. ఇక దేవుడు ఏం చేశాడో మనకైతే తెలియదు ఎప్పుడు. ఇక మేమైతే దీపాలు ముట్టించి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. లోపలికి వచ్చేసి గుడి లోపలికి ఇక క్యూ కట్టాం. చాలా పబ్లిక్ అండి, అసలు లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో. దాదాపు 1 అవర్ 2 అవర్స్ లైన్లోనే వెయిట్ చేసాం ప్రీ దర్శనానికి. ఇంకా టికెట్ వచ్చేసి మనిషికి 100 అంట. టూ మచ్ అనిపించింది కాస్ట్ వచ్చేసి, అందుకే ప్రీ దర్శనానికి అయితే వెళ్ళినాం. ఇదైతే గర్భగుడిలోకి వెళ్ళడానికండి. చూడండి ఎంత పబ్లిక్ ఉర్రో, ఉష్కె పోస్తే రాలేటట్టు. ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉంటారండి ప్రతిసారి. ఇక లోపలండి ఇది వచ్చేసి గర్భగుడిలో. కాకుంటే శివయ్యనైతే తీయలేదండి, ఎందుకంటే ఫోన్లు లాక్కుంటుర్రు. అక్కడ సెక్యూరిటీ అంతగానం ఎక్కువగా ఉంది. ఇక్కడైతే నేను మొత్తం గుడిని కవర్ చేశానండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈవినింగ్ టైం అయితే మస్తు ఉంటుంది. 9-10 మధ్యలో అండి ఈ వీడియో వచ్చేసి. ఎండ్ అయితే మస్తు కొడుతుంది. ఇక మొత్తానికైతే కవర్ చేశానండి. చాలా ప్రశాంతంగా ఉంది. గుడికి వస్తే అయితే ఎందుకో నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, వచ్చే వాళ్ళు వస్తురు, పోయేటాళ్ళు పోతురు. చాలా ఆల్మోస్ట్ కార్తీక దీపాలు అయితే ప్రతి ఒక్క పర్సన్ పెట్టారనిపించింది. నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుందండి. ఇక నాకైతే నేనైతే ఇక దర్శనం కంప్లీట్ అయింది కదా, ఇంటికైతే వెళ్తున్నా. ఇక్కడైతే గోమాత కూడా తీసుకొచ్చారండి, కాకుంటే బనానాలు లేకుండే. ఇంకా ఆటో అయితే దొరకలేదండి, చాలాసేపటికి దొరికింది ఎట్లో గట్లయితే. ఇక ఇంటికైతే రిటర్న్ అవుతున్నానండి. చాలా నీరసం అనిపించింది. ఇక మొత్తానికైతే ఇల్లు చేరుకున్నాను. ఓకేనా, వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్.